హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇప్పుడు మా ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి గురించి ఇప్పుడు బాగా చర్చకు దారి తీస్తుంది. ఎంవివి సత్యనారాయణ గారు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక మాట పదే పదే అదే మాట అంటున్నారు. హేమంత్ అనే వ్యక్తికి నేను అసలు మాట్లాడలేదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆ వ్యక్తి ఎంవివి సత్యనారాయణ గారు అంటారు. కట్ చేసే హేమంత్ అనే వ్యక్తి జైల్లో ఉన్నారు. ఆల్రెడీ అతని మీద చాలా కేసులు ఉన్నాయి. సో హేమంత్ అనే వ్యక్తి ఒక లెటర్ అనేది రాయడం జరిగింది. ఆ లెటర్లో ఏముందంటే ఎంవివి సత్యనారాయణ నాతో ఎన్ని అరాచకాలు పనులు చేశారు, ఎంతమంది మర్డర్ చేయించాడు, ఆ వ్యక్తి శవాన్ని ఇసుకలో దాచిపెట్టారని చెప్పేసి. సో ఎన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయి, ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, అసలు మొత్తం ఒక పేజీలో రాశారు. మీరు నాకు ప్రాణహాని ఉంది, డిప్యూటీ సీఎం కానీ ఒక్క ఛాన్స్ నాకు రక్షణ కల్పిస్తే వీళ్ళు చిట్టా మొత్తం బయటకు తీస్తాను అన్నట్టుగా హేమంత్ ఒక లెటర్లో రాశారు. సో ఈయనేమో అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, అసలు నువ్వు రుజువు చూపించని ఈయన అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ ఈ ఇష్యూలో? జరిగేది ఉంది, క్రైమ్ చేసేవాళ్ళు వాళ్ళకి సాక్ష్యాలు దొరకవు జనరల్గా. అందుకని వాళ్ళు చేసిన వాళ్ళంతా వీళ్ళ మీద తోస్తానికి ట్రై చేస్తారు. నిజం కూడా అయ్యి ఉంటుంది. ఓకే, వాడుకున్న వాళ్ళంతా చెప్పాలని రూల్ ఏం లేదు, ఏదైనా జరుగుతుంది. సో ఈ క్రిమినల్స్ అందరినీ ఎలా చేయాలి అనేది చూడాలి, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. బట్ క్రైమ్ చేసిన వాడు సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి వాడిని వదిలిపెడతాం అనేది చేయకూడదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో చేస్తున్నారు చూడు, చంపేసిన ఆయన వదిలేసి ఆయన సాక్ష్యం కాబట్టి ఆయన బయట తిరుగుతున్నాడు. అది చేయకూడదు కదా. ఇప్పుడు ఇతను కూడా రేపు అప్రూవర్ అయితే ఇతను వదిలిపెడతారా? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, అప్రూవర్ అయినా మనకు సపోర్ట్ చేస్తున్నా, మనవాడైనా పరవాడైనా కానీ లోపలేయటం అనేది చెయ్యాలి. అది బయటికి రానివ్వకూడదు. బయటికి ఎందుకు రానిస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. సో ఈయన లెటర్ రాస్తే ఈయన నాకు 500 కోట్ల ఆస్తుంది, ఆయన ఏ అక్రమాలు చేపించారో ఆయన ఫ్యామిలీలో వ్యక్తి కూడా నాతోనే కిడ్నాప్ చేపించాడు, మొత్తం వీడియోలతో సహా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ బయటపడతాను పెట్టేయచ్చు కదా అబ్బా, ఎందుకు ఈ గోలంతా? పెట్టేయచ్చు కదా. ప్రతివాడు నా దగ్గర ఉన్నాయి అంటే ఉన్నాయి తీసి బయట పెట్టవచ్చు కదా. పెడితే అరెస్ట్ చేస్తారు కదా గవర్నమెంట్ పోలీసు. నేను చెప్తాను, నాకు సెక్యూరిటీ ఇస్తే చెప్తాను. సెక్యూరిటీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, సెక్యూరిటీ ఎందుకు? అయినా డైరెక్ట్గా పంపించవచ్చు కదా, హోమ్ మినిస్టర్ గారికో డిప్యూటీ సీఎంకో పంపిస్తే వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి కన్సర్న్ ఆఫీస్లో ఇస్తారు, అయిపోతుంది. మళ్ళీ దానికి ఒక ఉత్తరం రాసి ఉంది నాకు సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పడం ఎందుకు? చాలా మంది సాక్ష్యాలు ఉన్నాయి అంటారు, ఉంటే తీయొచ్చు కదా, ఎవరు వద్దన్నారు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.